ఒడ్డున ఎన్టీఆర్ విగ్రహం పక్కన దాదాపు అలాంటిది ఒక సర్వే నెంబర్లు తప్పుగా వేసి ఒకటే రాత్రి దాదాపు 20 రిజిస్ట్రేషన్ చేశారు. దాదాపు అది పెద్ద గొడవ అయిపోయి దాదాపు ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్కు దాదాపు 60 లక్షల డబ్బు సబ్ రిజిస్ట్రార్కు ఎంఆర్ఓ ఆఫీసర్ రెండు కలిసి 1,50,00,000 ఒక రాత్రి డబ్బు చేతులు మాట మొత్తం ఈరోజు మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, అన్ని పేపర్లో నిన్న ఈరోజు పేపర్లో జ్యోతిలో అనుకుంటా వచ్చింది. మొత్తం సబ్ రిజిస్ట్రార్సే కింద ఉండే వాళ్ళ స్టాఫ్ రైటర్స్ అంతా కూడా అన్ని బీగాలు వేసేసారు. ఎందుకంటే ఏసీబీ వాళ్ళు వచ్చారు, ఇంటెలిజెన్స్ వచ్చారు. దీన్ని మీరు విచారణ చేయండి, ఖచ్చితంగా ఏమన్నా ఉంటే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి. అదేవిధంగా ఎవరైతే డబ్బు దాదాపు 1,50,00,000 ఇంకా సామాన్య మానవుడు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు. ఎవరైనా నిజంగా రిజిస్టర్ చేసే ఒక రైతు పోయినా ఎవరు పోయినా సబ్ రిజిస్టర్ ఆఫీసులో దాదాపు 10-15 రోజులు తిప్పుతారు. ఆ ఎంఆర్ ఆఫీస్లో కాగితం లేదంటారు, ఇది లేదంటారు, ఇబ్బంది పడి ఈరోజు ఒక రిజిస్ట్రేషన్లో ఒక రాత్రి 60 లక్షల రూపాయలు డబ్బు తీసుకున్న వాళ్ళు రేపు అదే విధంగా మామూలు రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళు చేసే పరిస్థితి ఉందా? దీని మీద ప్యూర్లీ ఎంక్వైరీ చేయండి, విచారించండి. ఎవరైతే బాధ్యులో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టండి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయాలండి. ఈరోజు మీరు కలెక్టర్ గారు ఇద్దరు వస్తారు అనుకున్నాము, ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము. కలెక్టర్ గారు మీ చెప్పి నేను ఇస్తున్నా మేడం, దీన్ని విచారణ చేయండి. ఎందుకంటే ఈ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్స్ ఘోరం అయిపోయిన పరిస్థితి. ఈరోజు నిజంగా సామాన్య మానవుడు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు. అలా ఉంది. మీకు ఇది ఇవన్నీ కూడా మీ చేతికి నేను ఇస్తున్నా, చేసి విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని, లేకుంటే మేము సోమవారం నుంచి రాజంపేటలో రిలే నిర్వహణ తీసి కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా మేము కూడా మాట్లాడుకుంటే వాళ్ళలో మేము కూడా తప్పు చేసిన వాళ్ళం అని అభిప్రాయం ఏర్పడుతుంది. తప్పకుండా దీని మీద విచారణ చేయండి. దాదాపు ఒక సబ్ రిజిస్ట్రార్ రాత్రి 60 లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులో ఒక 60 లక్షల రూపాయలు, 1,20,00,000 రూపాయలు ఒక రాత్రి డబ్బు చేతులు మారింది మేడం. వాళ్ళే చెప్పారు. మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో జిల్లాలో వేరే వాళ్ళు చేసేదానికి భయపడే విధంగా చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుండి